హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిర్రహత వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఇంకా మా జర్నీ అండి. అంటే రాజమండ్రి టు ఆచలగూడెం. ఆచలగూడెం అంటే మా అత్తయ్య వాళ్ళ ఊరండి. అక్కడ సీతారాముల్ని విగ్రహ ప్రతిష్ఠత చేస్తున్నారండి. అలానే ధ్వజస్తంభాన్ని కూడా చేస్తున్నారనమాట. అందుకనేసి ఇంకా మేమైతే మా ఊరికి వెళ్ళిపోతున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మేము వందే భారత్ అయితే బుక్ చేసుకున్నామండి. అక్కడ రాజమండ్రిలో మనకి 8:30కి అయితే ఉంటుంది. ఇంకా మనం ఖమ్మంలో దిగేసరికి 3 అవర్స్ అండి. ఇంకా మధ్యాహ్నం అయిపోతుందన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా మాకు 2 సీట్సే దొరికినాయండి. ఇంకా లక్కీగా మేమైతే బుక్ చేసుకున్నాము. చూస్తున్నారుగా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా చూసేయండి. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేసిందండి. 8:30 అంటే 8:30కి వచ్చేసింది. ఇంకా ఆ టైంలో కూడా ఎండ అయితే చాలా బాగుందండి. అసలు మేమైతే ఇంకా కొద్దిసేపు కూడా ఉండలేకపోయినాము. ఇంకా వెంటనే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ టైం అయితే ఉండదు కదా, తొందరగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ గూడా ఇంకా టికెట్స్‌తో పాటు విత్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందనమాట. ఇంతకుముందు మనం స్కిప్ చేసుకునే ఛాన్స్ ఉండేదనమాట. కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. విత్ బ్రేక్‌ఫాస్ట్ తోటి మనమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇంకా కొద్దిసేపయితే మనకి బ్రేక్‌ఫాస్ట్ కూడా వాళ్ళిచ్చేస్తారండి. మనకి జర్నీ అన్నది క్విక్‌గా అయిపోవాలి అంటే నాకైతే వందే భారత్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ లాంగ్ జర్నీకి ఇలా కూర్చొని పోవడం అంటే కొంచెం కష్టమేనండి. చూస్తున్నారు కదా, పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. ఇంకా ఈ లోపే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే తీసుకొచ్చేసారు. బ్రేక్‌ఫాస్ట్ అయితే మనకి నీట్‌గా మంచిగా ప్యాకింగ్ అయితే మంచిగా చేశారండి. అంటే ఏమి పోకుండా మంచిగా నీట్‌గా ప్యాకింగ్ అయితే ఇచ్చారు. మనకి బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక వడ, అలానే కొంచెం ఉప్మా అయితే పెట్టారండి. ఉప్మాకైతే మనకి సాంబారు, ఇంకా చట్నీ అయితే ఇచ్చారు. అలానే మనకి ఒక 2 స్పూన్లు, ఇంకా నాప్కిన్స్ ఇట్లా నీట్‌గా ప్యాక్ చేసి అయితే మనకిచ్చారనమాట. అలానే కర్డ్ కూడా ఇచ్చారండి. మంచిగా ప్యాక్ చేసి కింద పోకుండా మంచిగా అంతా నీట్‌గా ప్యాకింగ్ అయితే బావుంది. కర్డ్ కూడా చాలా బావుందండి. అలానే ఒక కేక్ పీసెస్ కూడా ఇచ్చారనమాట. ఇది పిల్లలకి ఇట్లా జర్నీలో మంచిగుంటుంది. చూడండి, మా సార్ అయితే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లెమన్ గ్రాస్ అని ఒక పౌడర్ అయితే ఇచ్చారండి. దాన్ని మనకి హాట్ వాటర్ వాళ్ళే ఇస్తారు. హాట్ వాటర్‌లో కలుపుకొని తాగేయడమే. అంటే గ్రీన్ టీ టైప్‌లో అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. ఇంకా మా సార్ ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎలా ఉందో. అంత మంచిగా అనిపియలేదన్నారు. ఇంకా అందుకనేసి నేను కూడా టేస్ట్ చేయలేదు. కానీ ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినంక ఈ కర్డ్ అయితే తినేషినా అండి. ఇంకా చాలా బావుంది. కర్డ్ అయితే బావుంది. ఇక్కడ చూడండి, మనకైతే స్పీడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎక్కడి వరకు వచ్చేసింది, ఆ డేట్‌తో సహా మనకంతా మెన్షన్ చేస్తున్నారు. మనం ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు. చూస్తున్నారు గదా, మంచిగా ఈ ఫెసిలిటీ అయితే ఉందండి వందే భారత్‌లో. ఇంకిలా అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇంకా మేము అక్కడి నుంచి ఆశలగూడెం అడ్డ్ రోడ్ దగ్గరికొచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత ఎండగా ఉందో, అక్కడ వేడి గాలి అసలు చాలా వేడిగుందండి. ఈ ఈ ఇయర్ అయితే ఎండలు కొంచెం ఎక్కువనే జెప్పాలి. చూస్తున్నారు గదా, మొత్తం ఓపెన్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఫ్లైఓవర్ అన్నది పడింది కొత్తగా. మేమైతే రావడం కొంచెం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊరికి ఎళ్తున్నాము. కొంచెం గ్యాప్ అయితే ఎక్కువొచ్చేసింది. ఇక్కడ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరికి మళ్ళీ 1 ½ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. అక్కడి నుంచి ఇంకా ఇంటికెళ్ళే రూట్ అయితే మీరు చూసేయండి. అది చాలా లాంగ్ ఉంటుందన్నమాట. మంచిగా పొలాలు, అటు ఇటు పొలాలుంటాయి. మధ్యలో చిన్న రూట్ ఉంటుందన్నమాట. చూసేయండి మీరు కూడా. ఇదేనండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా ఇదైతే కొత్తగా కన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజే పాలు గూడా పొంగిద్దాం అనేసి అనుకుంటున్నారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ప్రెజెంట్ అయితే మనం టెంపుల్ దగ్గరికైతే వెళ్దామండి. ఇంకా మేమొచ్చేసి ఫ్రెష్ అయిపోయేసరికి ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది గదా, ఇంకా బయలుదేరినామనమాట టెంపుల్ దగ్గరికి. చూస్తున్నారా, ఇక్కడే మ్యాంగోస్ అయితే ఎంత బాగున్నాయో గదా, మ్యాంగో చెట్టుకి. చాలా రోజుల తర్వాత ఊరికైతే వచ్చేసినాం గదండీ. అక్కడ చుట్టాలందరిని అయితే పలకరించాము. ఇంకా అక్కడైతే ఇంకా మా చిన్నత్తయ్య అన్నమాట తను. వాళ్ళ బాబు ఇంకా మా సారయితే ఇంక అందరిని చూస్తూ పలకరిస్తున్నారనమాట. చాలా రోజుల తర్వాత వచ్చేసినాం గదా. ఇంకా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. ఒక్క దగ్గర అస్సలు ఉండట్లేదండి. ఇంకా ఇక్కడి నుంచి ఒక ½ కిలోమీటర్‌లో ఉంటుందనమాట టెంపుల్.
చాలా దగ్గరేలేండి. ఇంకా నడుచుకుంటా మనం వెళ్ళిపోవచ్చనమాట. అయితే మా ఊర్లో ఈ ధ్వజస్తంభం వేయడానికి ఒక వారం రోజుల ముందు నుంచే పూజలైతే మనకి స్టార్ట్ చేశారండి. అంటే హోమాలు ఇంకా అవన్నీ చాలా చేశారనమాట. అయితే ఇంకా మాకు కుదరక ఇంకా మేమైతే అదే రోజు వచ్చేసినాము. చూసారా పిల్లలైతే ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉందనమాట. దాన్ని పట్టుకొని ఇంకా ఉయ్యాల ఊగుతున్నారు. పిల్లలకి ఇదైతే చాలా బాగా నచ్చిందండి. కొద్దిసేపు ఇక్కడే ఆడుకున్నారు. ఇంకా నేను కూడా వదిలేసాను. కొద్దిసేపు ఆడుకుంటారు కదా అనేసి. ఇంక అక్కడి నుంచి అలా మాట్లాడుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. ప్లేస్ అంటే ఇది ఆచలగూడెంలో ఉన్న స్కూల్ అండి. ఈ స్కూల్‌లో నేను ఒక 3, 4 మంత్స్ అయితే వర్క్ చేశాను. అంటే ఇక్కడ వర్క్ చేసే మేడం అయితే మెటర్నిటీ లీవ్ మీద లీవ్స్ తీసుకున్నారు గదా! ఇంకా ఆ మేడం ప్లేస్‌లో అయితే నేను చేశాననమాట. అంటే మనకి 10థ్ క్లాస్‌లో టాపర్స్ అంటే టాప్ ఎవరికొచ్చినాయో, టాప్ మార్క్స్ ఎవరికొచ్చినాయో వాళ్ళనైతే తీసుకున్నారు. ఇంకా నేను ఇంటర్ తర్వాత మనకి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా! కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి. ఇంకా ఆ గ్యాప్ ఉంది కనేసి ఇంకా నేను గూడా దీంట్లో వచ్చేసాననమాట. అంటే చేశాననమాట. ఇక్కడ వర్క్ చేశాను. ఇక్కడ మనకి ఎళ్ళే దారిలో అయితే ఇంకా చూడండి మ్యాంగోస్ చెట్లయితే ప్రతి ఇంట్లో మ్యాంగో చెట్లున్నాయండి. ఇంకా అక్కడైతే మనకి ప్రతి చెట్టుకి అసలు మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలా ఎండలోనే ఇంకా అందరం అయితే ఎళ్ళిపోయాము. ఇంకా అందరూ గూడా అట్లనే ఇంకా టెంపుల్ దగ్గరికి ఎళ్ళేసి వస్తున్నారు. మేము కొంచెం లేట్‌గానే ఎళ్ళిపోయాం గదండీ! ఇంకా అందుకనేసి ఇంకా అలా స్టార్ట్ అయిపోయామనమాట. ఇక్కడ మనకి ఒక ఫ్లెక్సీ అయితే కట్టారు గదా! విగ్రహ ప్రతిష్ఠత అనేసి ఇంకా ధ్వజస్తంభం గూడా నిలబెడుతున్నారనేసి ఇంకా అలా మనకొక ఫ్లెక్సీ అయితే పెట్టారు. పిల్లలు చూడండి అందరూ గెట్ టుగెదర్ లాగా అందరూ ఒక భుజాల మీద చేసుకొని మంచిగా ఎళ్ళిపోతున్నారు. అంత ఎండలో గూడా. ఇంకా మనకి వెళ్ళే దారిలో అయితే ఒక చిన్న స్టాల్స్ లాగా అయితే ఏర్పాటు చేశారండి. మనం ఇట్లా షాపింగ్ చేసుకోవడానికి. ఇంకా ఎండలో పోవడమే ఎక్కువ. ఇంకా ఏం కొనేటట్టు కూడా లేదండి. ఇంకా పిల్లలకు కూడా అయితే మేమేం కొనియకుండా అట్లనే వచ్చేసినాము. ఇంకా ముందు రోజు అయితే కొన్ని హోమాలు అయితే జరిగాయి. అవి మీరు చూసేయండి. ధాన్యాలని మధ్య 3 వేళ్లతో ఇలా చూడండి. పక్కన వాళ్ళని కూడా గమనించుకుంటూ ఉండండి. వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తూ ఉండాలి. మధ్య 3 వేళ్లతో 4 ధాన్యాలు తీసుకొని అయ్యవారు హోమం చేసినప్పుడల్లా మీరు కూడా ఆహుతిని విఘ్నేశ్వరుడికి సమర్పించాలి. అగ్నయే నమః అగ్నయే నమః అనుకుంటూ అగ్నిదేవుణ్ణి తలుచుకుంటూ ఆహుతులు ఆ దేవతకి సమర్పిస్తూ ఉండాలి. మొట్టమొదటిగా వినాయకుడికి హోమం చేసుకుంటూ ఉంటారు. అయిన తర్వాత యాగశాలలో ఉన్నటువంటి 4 వేదికల్లో ఉండేటువంటి దేవతల్ని యోగిని దేవతలు, వాస్తు దేవతలు చక్కగా హోమాలన్నీ ఏర్పాటు చేసుకొని నిన్నటి రోజున వెలిగించిన అయ్యవారు హోమం చేసినప్పుడల్లా మీరు హోమం చేస్తూ ఉండాలి. ఆంధ్ర గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
ఇంకా అందరం టెంపుల్ అయితే చూసుకొని, ఇంకా దేవుని దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికొచ్చామండి. ఇంకా నైట్ టైమ్‌లో ఇంకా అందరం కలిసి ఇలా అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. అంటే అందరం ఎప్పుడో ఒకసారి అయితే కలుసుకుంటాం కదా! అనేసి ఇంకా అందరం అయితే కూర్చొని ఒకేసారి అయితే కంప్లీట్ చేసామన్నమాట. చాలా రోజుల తర్వాత ఇలా కుదిరిందన్నమాట అందరికైతే. ఇంకా ఆ రోజైతే పాలు కూడా పొంగిచ్చామని చెప్పాను కదండీ! అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అండి? ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. చాలా రోజుల తర్వాత అందరం కలిసాం గదండీ! ఇంకా నైట్ అయితే కబుర్లు చెప్పుకుంటూ కొంచెం అయితే టైమ్ అయితే స్పెండ్ చేశాము. ఇంకా ఆ రోజు నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందరం కలిసి అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా అవి మీరు చూస్తున్నారు గదా! ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అందరం అయితే బయలుదేరిపోయామన్నమాట. చాలా రోజుల తర్వాత అందరితోటి ఇలా టైమ్ అయితే స్పెండ్ చేశాము. ఎలా ఉందండి వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ.